హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే మార్నింగ్ వ్లాగ్ అండి. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచాను 6కి ఈరోజు లేచాను. లేచి పాల ప్యాకెట్స్ అవి తీసుకుంటున్నాను, బయట ఉంటాయి కదా. సో ఈరోజు అయితే నేను ఓన్లీ ఆవిన్ పెట్టుకున్నానండి, కంట్రీ డిలైట్ పెట్టుకోలేదు ఈరోజు. అండ్ ఫ్లవర్స్ ఈరోజు థర్స్డే కదా, మా హస్బెండ్ పూజ చేసుకుంటారు. సో ఇప్పుడే లేచాను, లేచి ఫ్రెష్ అప్ అయ్యి వద్దామనేసి పాలు అక్కడ పెట్టేసి వెళ్తున్నాను. ఇంక దోశ పిండి తీసుకుంటున్నానండి, దోశలు వేద్దాం ఈరోజు అనేసి. ఇడ్లీ పిండి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో అందుకే దోశలు వేసుకుంటున్నాను. వాటర్ అది బాయిల్ చేసుకుని, మిల్క్ అది బాయిల్ చేసేసుకుని మార్నింగ్ రెగ్యులర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అది చేసుకుంటున్నాను. ఈరోజు మా అబ్బాయికి స్కూల్ ఉంది, మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్తానన్నారు. సో లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళట్లేదు, ఇంకా అతనికి టైం పడుతుంది. సో లంచ్ బాక్స్ అది తీసుకుని వెళ్ళడానికి. సో అందుకే లంచ్ బాక్స్ తీసుకెళ్ళి వస్తే లంచ్కి వచ్చేస్తానన్నారు, లేకపోతే లేదు అనేసి చెప్పేశారు. సో దోసపిండి అయితే కలుపుకుంటున్నాను, దోశలు వేసుకుందామని. కొంచెం వాటర్ వేసి, కొంచెం థిక్గా ఉంది, బాగా ఫర్మెంట్ అయింది ఇది. సో దోశలు బాగా వస్తాయి. సో అందుకు మా అబ్బాయికి లోగా నేను స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. ఈరోజు అయితే యాపిల్ పెడుతున్నాను. యాపిల్ తినబట్టి చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 3 to 4 days అయిపోయింది. సో లాస్ట్ టైం కూడా ఒక జంక్ పెట్టాను, నాకు గుర్తుండైతే. సో ట్యూస్డే వాడు స్కూల్కి వెళ్ళలేదు, వెన్స్డే వెళ్ళలేదు. సో 2 days హాలిడేస్ వచ్చేసింది. ఈరోజు థర్స్డే, స్కూల్కి అయితే కంపల్సరీ పంపేస్తున్నాను అండి నేను. సో ఈరోజు అయితే ఇలా స్టార్ట్ అయిందండి నా డే. సో నేనైతే బెంగళూరు ఫంక్షన్కి వెళ్ళాను కదండి, అక్కడ చాలామంది మా రిలేటివ్స్ వచ్చారు. సో వాళ్ళు అయితే చెప్పారు, యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం నీ వీడియోస్, అవి చాలా బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయొచ్చు, సో నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అనేసి చాలా బాగా చెప్పారండి. వాళ్ళైతే చాలా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. అదైతే చాలా బాగుంది, వాళ్ళు అలా చెప్పడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో వీళ్ళందరూ ఒక సైడ్ అయితే సమ్ ఆఫ్ ఆర్ రిలేటివ్స్ అనమాట. మా రిలేటివ్స్ ఎవరైతే నా ముందుకి రారు, బట్ దే స్టాక్ మీ, నా వెనకాల నుంచి స్టాకింగ్ చేస్తూ ఉంటారు, ఇలా చెప్తారు. ఐ మీన్ వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ లైకింగ్ మై వీడియోస్. లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, బట్ వాళ్ళే నా వీడియోస్ అన్నీ ఫుల్గా చూస్తున్నారు. సో అందరూ కాదు, కొంతమంది ఎక్కడో ఒకరు ఇద్దరు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఉన్నారండి, ఎక్కడైనా ఉంటారు అలాంటి వాళ్ళు. సో నా లైఫ్లో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకన్నా ఎక్కువ నన్ను బాగా రెస్పెక్ట్ఫుల్గా బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఉన్నారు. సో నాకు ఇదైతే బాగా నచ్చింది. మనం వెళ్ళినప్పుడు అందరూ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, బాగా చెప్పారు నా గురించి, నాకు చాలా బాగా నచ్చింది. సో యాక్చువల్గా నేనైతే అదే కోరుకున్నాను. సో ఇలాగ నాకు ఎంకరేజ్మెంట్ ఉంటే నేనైతే ఇంకా ముందుకు వెళ్తాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, నాకు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి బెంగళూరు. యాక్చువల్గా బెంగళూరు వెళ్ళిన కొన్ని ముచ్చట్లు ఏమన్నా కావాలి అనేసి చెప్పారు మా ఫ్రెండ్స్. సో ఇదైతే బెంగళూరులో జరిగిన ముచ్చట్లు. సో నెక్స్ట్ అయితే నాది కంట్రీ డిలైట్ ఒకటి ట్యూస్డే నేను లేను కదా, రోజు వస్తే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తీసి తన దగ్గర పెట్టుకుంది. రోజు కాస్త అది ఇరిగిపోయింది. సో దాన్ని నేను పన్నీర్ చేసేసానండి. చూద్దాము పన్నీర్ ఎలా ఉంటుందో. అదైతే ఫుల్ ఫ్యాట్ ఉంది. సో ఇక్కడైతే మా అబ్బాయికి దోశ వేసుకున్నాను. వాడు చట్నీ వద్దంటే వద్దు, నాకు సాసే కావాలన్నాడు. సో వాడికి కొద్దిగా సాస్ వేసాను. సో వాడి సాస్ కూడా అంతా తినేయడు. సో జస్ట్ అంగోండి అలా వదిలేస్తాడు. సో వాడికైతే టిఫిన్ పెట్టేసి నేనైతే ఇక్కడ బట్టలు వేసాను కదా వాషింగ్ మిషన్లో, అవన్నీ ఆరబెట్టుకుంటున్నానండి. సో బట్ నాకు అంటే నేను హౌస్లో ఎంతవరకు అన్నా చేస్తాను, కానీ నాకు ఈ క్లాత్స్ విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం మహా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎందుకో తెలియదు, నాకు బట్టలు ఆరబెట్టే బుద్ధి, అది వాషింగ్ మిషనే వాష్ చేస్తుంది, బట్ అది ఆరబెట్టడం అన్నా, తీసి మడత పెట్టడం అన్నా నాకు మహా చిరాకు. సో సమ్టైమ్స్ మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు, బట్ స్టిల్ ఎలా అన్నా ఈ మన వర్క్సే, హౌస్ వైఫ్ చేసుకునే వర్క్లో ఇది వన్ ఆఫ్ ద వర్క్ అనమాట. సో బట్ అయినా సరే ఇంకా తప్పదు కాబట్టి చేసుకుంటాను. సో ఇష్టమున్నా లేకపోయినా మన వర్క్స్ మనవే చేయాల్సిందే. సో ఇదే డైలాగ్ మన హస్బెండ్స్ వేయలేరు కదా, నాకు వర్క్ ఇష్టం లేదు, నేను చేయలేను. సో ఎవరి వర్క్కి వాళ్ళు న్యాయం చేయాలి, నా వర్క్కి నేను న్యాయం చేసుకుంటున్నాను. సో తర్వాత నాకు బట్టలన్నీ ఆరబెట్టేసరికి నాకు ఆకలేస్తుంది. అక్కడ మా వారు ఇంకా పూజ చేసుకుంటున్నారు. సో తనకి ఇంకా టైం పడుతుంది అనేసి నేనేం చేశానంటే నేను ఒక 2 దోశలు వేసుకుని తినేసాను అనమాట. సో ఇంత వర్క్ చేశానంటే ఖచ్చితంగా నాకు ఆకలేస్తుంది కదా. సో నేను ఫస్ట్ తినడంలో తప్పులేదు, మా హస్బెండ్ కదా. నేను మ్యాక్సిమం చాలా వరకు మా హస్బెండ్తో కలిసి తినడానికి ట్రై చేస్తాను, లేదా మా హస్బెండ్ తర్వాత తినడానికి ట్రై చేస్తాను. బట్ నాకు ఆకలేస్తే మాత్రం నేనైతే మాత్రం వెయిట్ చేయను, నేను తినేస్తాను. సో మా అబ్బాయి అయితే రెడీ అయిపోయాడండి స్కూల్కి. వాడికి మిల్క్ పట్టించేస్తున్నాను. మిల్క్ తాగేసాక వాడికి స్కూల్ టైం అయిపోయింది, 9:10 అయిపోయింది. సో 9:10 స్టార్ట్ అవుతే 9:20 లోపు స్కూల్లో యాక్చువల్గా మనం డ్రాప్ చేయాలన్నమాట.
సో ఈలోగా మా హస్బెండ్ వాడు పాలు అయిపోయి బ్యాగ్ సర్దేశాను. సో మా హస్బెండ్ ఈలోగా టీ అన్నారని టీ కూడా ఫాస్ట్గా పెట్టేసి మా హస్బెండ్కి టీ ఇచ్చేసి నేను కొద్దిసేపు టీ తాగి రిలాక్స్ అయ్యాను. సో ఒక టీ కొద్దిగా రిలాక్స్ అయితే మనకు ఖచ్చితంగా కావాలి, మిడ్ ఆఫ్ ద వర్క్స్ అనమాట. సో మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ అన్నారు లంచ్కి రాను నేను అనేసి చెప్పారు. సో బాక్స్ పెడతానంటే మార్నింగ్ వద్దన్నారు, ఇప్పుడైతే కుక్ చేయలేను అనేసి సో అతనికి నేనైతే ఒక యాపిల్ పెట్టేసి ఇచ్చేసాను. సో మా హస్బెండ్ వెళ్ళిపోయాక నేను ఒక వెజిటేబుల్స్ అది ఆర్డర్ పెట్టుకున్నానండి. చెప్పాను కదా చెన్నైలో రేట్లు పెరిగిపోయినాయి అనేసి. సో జెప్టోలో అయితే ఆఫర్ వచ్చింది, 5 రూపీస్ ఆనియన్స్, 5 రూపీస్ టొమాటో అని. చూడండి 5 రూపీస్ ఆనియన్స్ ఎన్ని ఇచ్చాడో, 3 ఆనియన్స్ 3 టమాటో ఇచ్చాడు అనమాట. సో పచ్చిమిర్చి అనమాట, ఇవి చిన్న చిన్నవి ఉంటాయి కదా పచ్చిమిర్చి, ఇవి పెట్టుకున్నాను. మా సైడ్ అయితే అవి చాలా స్పైసీగా ఉంటాయి, ఇక్కడైతే అంత స్పైసీ లేదు, చాలా తక్కువ స్పైసీ ఉంది. సో స్వీట్ కార్న్ నాకు బాయిల్ చేసి తినడం అంటే వాళ్ళ ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేనైతే బాయిల్ చేసుకుని తింటాను, బాయిల్ చేసుకుని స్టీమ్ చేసుకుని, దానికన్నా ఎక్కువగా నాకు కట్టెల పొయ్యిలో కాల్చుకు తింటే వాళ్ళ ఇష్టం అండి. సో ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మా హస్బెండ్ చెప్పేసారు పిక్ చేసుకోవడానికి, బాబుని పిక్ చేసుకోవడానికి నన్నే వెళ్ళమనేసి. సో నేనైతే సింపుల్గా నాకు మా అబ్బాయికి కావాల్సిన లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో లంచ్ వచ్చేసి ఏం లేదండి, సింపుల్గా టొమాటో రైస్ చేసుకుంటున్నాను. 3 టొమాటోస్, కొద్దిగా జింజర్ గార్లిక్ని నేను కట్టర్లో వేసుకుని బాగా పేస్ట్ కింద పట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న ఆనియన్ని నేను కట్ చేసుకున్నాను, స్మాల్ సైజ్ ఆనియన్ ఒకటి. ఇవి చీరుకులా కట్ చేసుకోవచ్చు, కానీ చీరుకులు అయితే మా అబ్బాయి తిన్నప్పుడు వాడికి నోటికి తగులుతుంది అనేసి నేను చిన్నగా కట్ చేసుకుని సో కుక్కర్లోనే చేసేసుకుంటున్నానండి, సింపుల్ ప్రాసెస్. సో యాక్చువల్గా మనకు చేసుకుంటే కనుక బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. సో నేను మా అబ్బాయికి కూడా చేస్తాను కాబట్టి స్పైసీ ఎక్కువ అవ్వకుండా సో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్ చేసుకున్న టొమాటోది వేసుకుని, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇంట్లో చేసింది లేదు, కొన్నది ఉన్నది అనేసి నేను అది వేసేసాను బయటది. సో పసుపు కారం, యాక్చువల్గా కారం వేసుకోకూడదు, నేను వేసుకున్నాను ఎందుకో ఏదో ఆలోచిస్తూ ఈలోగా కారం వేసేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను, దానికి 2.5 గ్లాస్ వాటర్ వేసుకుని నేను కుక్కర్ విజిల్ పెట్టేశాను. అండ్ హెయిర్ అయితే నాది చాలా డ్రై అయిపోయిందండి బాగా. సో హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. బెంగళూరు వెళ్ళొచ్చాక 1 డేకే ఇంత డిఫరెన్స్ చూశాను. సో నేనైతే హెయిర్ కోమ్ చేసుకుని జడేసుకున్నాను, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసానండి. సో మా అబ్బాయికి స్కూల్ టైం కూడా అయిపోతుంది అనేసి. సో ఈలోగా ఇంకా 12 అయిపోయింది. సో నేను 12 కల్లా లంచ్ చేసేస్తానండి, టైం అంటే టైమే. సో నేను లంచ్ పెట్టేసుకున్నాను. లంచ్ నాకు టొమాటో రైస్లో పచ్చడి ఉంటే భలే ఇష్టం అండి, అందుకే నేను మాగాయ పచ్చడి వేసుకుని తిన్నాను, టీవీ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ. సో మీ టైం అంటారు కదా, నేను మీ టైం ఎంజాయ్ చేశాను. సో ఈలోగా నాకు 12:30 అయిపోయింది, నేను ఫాస్ట్గా వెళ్ళాను 12:30. సో యాక్చువల్గా ఏమవుతుందంటే మాకు అక్కడ ఏవి దొరకదు, వెహికల్స్ ఏమీ, ఆటో కానీ బస్సు కానీ ఇంకేవి దొరకవండి. క్యాబ్లో వెళ్తే అవి చాలా ఎక్కువ రేటు, 1 కిలోమీటర్కి వాళ్ళు 200-300 అడుగుతారు. సో కరెక్ట్గా నేను వెళ్ళేసరికి మన తమిళనాడు ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, అదొకటి దొరికింది నాకు. సో నేను ఫాస్ట్గా వెళ్ళాను. సో ఇక్కడైతే మా అబ్బాయి స్కూల్ క్రాస్ చేసేసి మరీ వెళ్ళిపోయాను నేను, ఎందుకంటే మధ్యలో ఆపరు కదా. జస్ట్ అక్కడి నుంచి ఒక 50 స్టెప్స్ వేస్తే స్కూల్ వచ్చేసాను. నేను కరెక్ట్ 12:30 కల్లా వచ్చేసాను. సో నేను వెయిట్ చేయాల్సి వచ్చింది, 1 o'clock కదా మా అబ్బాయి స్కూల్ అయ్యేది. సో నేను ½ అవర్ వెయిట్ చేశాక మళ్ళీ మాకు ఫ్రీ బస్ దొరికిందండి, మా అబ్బాయిని తీసుకుని వచ్చేసాను ఫ్రీ బస్లో. సో లక్కీగా ఈరోజు నాకు బస్సులు అయితే అందినాయి, ఎందుకంటే ఇక్కడ ½ అవర్కి ఇటు సైడ్ అయితే బస్సులు ఉంటాయి అన్నమాట. సో లక్కీగా మాకు నేను 12:30కి ఎగ్జాక్ట్గా ఇక్కడ 25 వెళ్ళాను, 1కి వచ్చాను. సో నాకు అక్కడ బస్సులు దొరికినాయి. సో మా అబ్బాయిని తీసుకువచ్చేసానండి. ఈరోజు మేమైతే సర్వీస్ లిఫ్ట్లో పైకి వెళ్తున్నాము, వాడికి ఏమనిపించింది మీ లిఫ్ట్లో వెళ్దామనేసి అడిగాడు. సో అందుకు మేము సర్వీస్ లిఫ్ట్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాము. సో ఇదేనండి డే వ్లాగ్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.